నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సరస్వతీదేవి గురించి. సరస్వతీదేవిని పూజించడం వలన మీ పిల్లలకు జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనము, వాక్శుద్ధి, వాక్పటుత్వము, మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయి. అక్షరాలు పలకలేని వాళ్లకు అక్షరాలు, బీజాక్షరాలు పలుకుతాయి. కనుక వారు శుభప్రదంగా మాట్లాడగలరు. కనుక ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి యొక్క మహామంత్రాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని స్మరించడం చేతనే మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారు పరీక్షల్లో పాస్ అవుతారు. వారి పరీక్షల్లో ఏదైతే ప్రశ్నలు మరియు జవాబులు వాళ్ళకి గుర్తుకు వచ్చి పరీక్షల్లో రాయడం వలన, జ్ఞాపక శక్తి వలన వారు పాస్ అవుతారు. వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గుర్తుంటాయి. కనుక జ్ఞాపక శక్తి కలగజేస్తుంది సరస్వతీమాత, సరస్వతీదేవి. కనుక ఆమెను ప్రతి గురువారము, శుక్రవారము పూజించడం వలన అమితమైనటువంటి శక్తి మీ పిల్లలకు కలుగుతుంది. ఎప్పుడైతే మీ పిల్లలకు పరీక్షల్లో పాస్ అవ్వడం, జ్ఞాపక శక్తి పెరగడం, చురుకుదనం కలుగుతాయో వారు అన్ని రంగాల్లో, అన్ని క్రీడల్లో, అన్ని కళల్లో వాళ్ళు ప్రావీణ్యం పొందుతారు. వాళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉండడం వలన పాటలు పాడేవారు కానీ, మరి స్పోర్ట్స్ ఆటలు ఆడేవాళ్ళు కానీ వాళ్ళ కెరియర్ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు, ఈ యొక్క జ్ఞాపక శక్తి ఎప్పుడైతే పెరిగిందో, చురుకుదనము, వాళ్ళు సునాయాసంగా వరల్డ్ కప్ సైతం గెలుస్తారు వాళ్ళు. కనుక సరస్వతీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలే కాకుండా వాళ్ళకి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే అంతటి శక్తి కలుగుతుంది సరస్వతీదేవిని పూజించడం వలన. సరస్వతీదేవి అన్ని కళలకు అధిపతి. ఒక్క చదువులోనే కాదు, అన్ని విషయాల్లోనూ విధానమైన మహాశక్తి సరస్వతీదేవి. ఆమె బ్రహ్మకు పత్ని. ఆ బ్రహ్మదేవుడు తరువాత ఆమె. కనుక బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఆమె తెలివైనది కాబట్టి బ్రహ్మ తరువాత ఆమెను కూడా ప్రశ్నలు అడిగేవారట, సందేహాలు నెరవేర్చుకునేవారట. ఎలాగైతే రాజు దగ్గర మంత్రి ఉంటాడో, సలహాదారుడు ఉంటాడో, అలాగే ఈమెను అడిగేవారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అత్యంత శక్తివంతమైనటువంటి, తెలివైనటువంటి సరస్వతీదేవి. ఆమెను పూజించడం వలన మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలుగుతాయి. ఎప్పుడైతే శత్రువుల బాధలు తొలుగుతాయో మనం అనుకుంటున్న పని కేవలం 6 నెలల్లోనే, సంవత్సరంలోనే పూర్తవుతుంది. కనుక ఆమెను ఎప్పుడైతే పూజిస్తారో వాళ్ళకి ఆ రోజు నుంచి ఎటువంటి సమస్య అయినా సరే, ప్రమాదం అయినా సరే ముందుగానే వాళ్ళకి ఆలోచన ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది సరస్వతీదేవిని పూజించిన వాళ్ళకి. అందుకే ఈ యొక్క సరస్వతీదేవిని ఋషులు, మునులు, యక్ష, కిన్నెర, కింపురుషాది దేవతలందరూ పూజించారు. కనుక ఆమె యొక్క అనుగ్రహం ఉంటే చాలు, సర్వదా శుభప్రదం అవుతుంది. కనుక సరస్వతీదేవిని పూజించడం వలన వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది. కనుక ఎప్పుడైతే మీ యొక్క పిల్లలు పెట్టుబడి పెట్టి వ్యాపారంలో నష్టపోతారో, మీరు ఆ నష్టాల నుంచి ఎంతో కొంత రికవరీ అవ్వడానికి, ఎంతో కొంత నిలదొక్కుకోవడానికి సరస్వతీదేవి
వాళ్ళకి మార్గాన్ని చూపిస్తుంది, ధనలాభాన్ని, వస్తులాభాన్ని, వస్త్రలాభాన్ని ప్రసాదిస్తుంది సరస్వతీమాత. మీరు 100 రెట్లు కోల్పోతే 1000 రెట్లు ప్రసాదిస్తుంది ఆ మాత సరస్వతీదేవి. కనుక సరస్వతీదేవి యొక్క మేము తెలియజేస్తున్నటువంటి ఈ మంత్రాన్ని మీరు జపించడం, పఠించడం, స్మరించడం వలన సదా సరస్వతీదేవి అనుగ్రహం వలన మీ యొక్క పిల్లలు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. కనుక ఎప్పుడైతే ధనాన్ని అధిక ధనంగా ఎప్పుడు సంపాదిస్తారో, ధనాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలను ఎలా తీసుకుంటారో, అలాగే సరస్వతీమాత మీ యొక్క శక్తిని, మంత్ర యొక్క శక్తి ఉత్పన్నాన్ని స్వీకరించి మీకు ఫలితాన్ని ఇస్తుంది సరస్వతీదేవి. కనుక వాక్శుద్ధికి, వాక్పటుత్వానికి సరస్వతీదేవి యొక్క మహిమ చాలా గొప్పది. సరస్వతీదేవిని పూజించిన వాళ్ళు వాక్కు చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు చూడండి, ఋషుల ముందు వెళ్ళమ్మా నీ గురించి నాకు తెలుసు, తక్షణం నువ్వు అనుకుంటున్నటువంటి పని అవుతుందా అనగానే 2వ రోజే అయిపోతుంది, లేదా 1 వారంలో అయిపోతుంది. ఎందుకంటే ఆ సరస్వతీదేవి ఉపాసన వలన, ఆమె మంత్రాన్ని జపించడం, పఠించడం వలన ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి నీ సమస్య, నీ మనసులో ఉన్నది తెలుస్తుంది. కొంతమందికి నీ సమస్యల్లో ఇలా బాధపడుతున్నావమ్మా, నీ పని తీరుతుంది, నెరవేరుతుంది అని చెప్తారు. కనుక కొంతమందికి అయితే చెప్పరు. నమ్మలేని వాళ్ళకైతే నీవు సమస్యలతో బాధపడి నా దగ్గరికి వచ్చావు, నీకు పరిష్కారం ఎలా ఉంటుంది, ఈ పరిష్కరణ నీకు చక్కగా ఉంటుందమ్మా అని అతను చెప్తాడు, మనం నమ్ముతామని. కనుక అది నెరవేరుతుంది వెంటనే. ఎందుకంటే ఆ సరస్వతీదేవి మంత్రమహిమ పూజ వలన. కనుక అందుకు మనం అనుకోవాలి, ఒకరోజు సరస్వతీదేవిని పూజిద్దాం, ఒక 45 రోజులు పూజిద్దాం. చక్కగా ఆమె యొక్క మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు మనం పట్టిద్దాము, జపిద్దాము అనుకోవాలి. ఎప్పుడైతే అలా అనుకుంటామో మనకి ఆ మాట మన మనసులో చేరి మన యొక్క సంకల్పాన్ని, మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేలా చూస్తుంది. పూజ చేస్తూ 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 ఉండగా మీకు క్రమేపీ బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. కనుక సరస్వతీదేవిని ఎప్పుడైతే పూజిస్తారో వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సంపదలు కలుగుతాయి. కనుక సరస్వతీదేవి యొక్క ఈ దివ్య మంత్రాన్ని మేము తెలియజేస్తున్నాం. కనుక మీ పూజా మందిరంలో సరస్వతీదేవి యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. చక్కగా దీపారాధన చెయ్యండి. మేము తెలియజేస్తున్నాం. 108 తెల్లటి పుష్పాలు, 108 పసుపు రంగు పుష్పాలు, 108 ఎరుపు రంగు పుష్పాలు, 108 తెలుపు రంగు పుష్పాలు మరియు తెలుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు 108 ఉండాలండి. 108 మీరు సిద్ధం చేసుకోవాలి, దీపారాధన చెయ్యాలి. మేము తెలియజేస్తున్నాం సరస్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని, మంత్రాన్ని. సరస్వతీదేవి యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని, మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం వృష్టి ప్రదాయిన్యై నమః. 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 ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు ప్రతి గురువారము, శుక్రవారము జపించడం వలన సకల శుభాలు, సకల సంపదలు మీ పిల్లలకు కలుగుతాయి.
జ్ఞానము, తెలివితేటలు, చురుకుదనము కలుగుతాయి. వాళ్ళకి ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తుంది, ఉన్నత పదవులు కలుగుతాయి. కనుక ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం ఎంతైతే కష్టపడ్డారో ఉద్యోగం వచ్చాక ప్రమోషను, వారి యొక్క శాలరీ, జీతం పెరగడం జరుగుతుంది. కనుక సరస్వతీదేవి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని జపించడం వలన వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది. కనుక సరస్వతీదేవి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని ప్రతి గురువారం, శుక్రవారం జపించడం వలన శుభం కలుగుతుంది. మీ పిల్లలతో చేయించండి 21 సార్లు, మీ పిల్లలతో చేయించండి 11 సార్లు స్మరించడం. వాళ్ళు స్కూల్కి, కాలేజీకి వెళ్ళే ముందు ఒక 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ వాళ్ళ చేత ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి దివ్యమైనటువంటి సరస్వతీదేవి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళకి సరస్వతీదేవి అనుగ్రహం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెరగడం వలన వాళ్ళకి పరీక్షల్లో పాస్ అవుతారు, అన్నీ గుర్తుంటాయి. కొంతమంది అంటూ ఉంటారండి, మా పిల్లలకు ఏ పరీక్ష అయినా సరే పాస్ అవుతారు, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు పాస్ అవుతూనే ఉన్నారు మా వాళ్ళు, ఎక్కడ అనేది సెకండ్ ర్యాంక్ వచ్చింది కానీ, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ ఎప్పుడు వాళ్ళు పాస్ అవ్వకపోవడం అనేది జరగలేదని అంటూ ఉంటారు. కనుక అటువంటి శక్తి సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ఆ పిల్లలకు. మా అబ్బాయి చూడండి, మొన్న సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండియాలో చేసేవాడండి, ఫారెన్కి వెళ్ళాడు. ఫారెన్లో ఇప్పుడు ఇండియాలో 5 లక్షలు తీసుకునేవాడండి, ఫారెన్లో ఇప్పుడు 54 లక్షలు తీసుకుంటున్నాడండి మా అబ్బాయి నెలకే అని తన తండ్రి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ చెప్తోందంటే ఆ సరస్వతీదేవి పూజా ప్రభావం, మంత్రం శక్తి వలనే. కనుక మనం ఎప్పుడైతే సరస్వతీదేవిని పూజిస్తావో అప్పుడు నీకు శక్తి కలుగుతుంది. ఈరోజే సరస్వతీదేవిని పూజించండి, సర్వశుభాలు, శక్తి కలుగుతాయి. ఈరోజు గురువారము, ఈరోజు శుక్రవారం కాబట్టి శుభం కలుగుతుంది. కనుక ఒకే రోజు 2 వారాలు వస్తాయంటే రావండి. అంటే శుక్రవారం చూసి వాళ్ళకి శుక్రవారం చెప్పాను, గురువారం చూసి వాళ్ళకి గురువారం చెప్పారని గురువారం చెప్తున్నాను. కనుక సరస్వతీదేవి అనుగ్రహ కరుణ కటాక్షాలు మీకు తప్పనిసరిగా కలగాలంటే ఆమె యొక్క మంత్రంతో 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేయాలి. ఇప్పుడు దీపారాధన చేయండి, మేము తెలియజేస్తున్నాం. సరస్వతీదేవి యొక్క నామాన్ని తెలియజేసాం కనుక ఒక్కొక్క పువ్వు పుచ్చుకుని సరస్వతీదేవి నమస్కరించుకుని, సరస్వతి లోకధాయిని మహిమాన్విత మహాదేవత, నీకు పూజ చేస్తున్నాం. నా పిల్లలకు పరీక్షల్లో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవ్వాలి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలి. సరస్వతీదేవి మమ్మల్ని కటాక్షించు, మా పిల్లలకు బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు, చురుకుదనము ప్రసాదించి మహాతల్లి, ధనలాభం, వస్త్రలాభం ప్రసాదించి తల్లి అని కోరుకోవాలి. మీరు కోరుకుని ఒక్కొక్క పువ్వు చేతితో పుచ్చుకుని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి సరస్వతీదేవి మంత్రాన్ని ఓం వృష్టిదాయిన్యై నమః, ఓం వృష్టిప్రదాయిన్యై 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 నమః ఒక్కొక్క పువ్వు చేతితో పుచ్చుకుని 108 సార్లు 108 పుష్పాలతో సరస్వతీదేవికి పూజించాలి. అలాగే కొంత గంధం తీసుకుని కూడా పూజించాలి సరస్వతీదేవికి. పూజించిన తరువాత అగరవత్తులతో ధూపం కానీ, సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తరువాత ఏం చేస్తారయ్యా అంటే నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యానికి పాలు, బెల్లము, యాలకుల పొడి కలిపి ఉన్నటువంటి పాలల్లో వేయాలి. వేసి ఒక 10 నిమిషాలు ఉంచి సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. మరియు పాయసం, పరమాన్నం కానీ, పాయసం కానీ, ఈ పచ్చిపాలు కానీ నివేదించాలి. మరియు చక్కెర పొంగలి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు,
లడ్డూలు మీ సొంత చేతులతో మీరే చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి పరమాత్మకి ఇష్టమైనటువంటి మహాబ్రహ్మకు ఈ రక్తవర్ణం సంబంధించినటువంటి ఫలాలు ఈ యొక్క దానిమ్మ పళ్ళు బ్రహ్మకు చాలా ఇష్టమని తెలుస్తోంది. కనుక ఈమెకు ఇష్టమైనవి యాలుకలు, దానిమ్మ పళ్ళు, అలాగే మామిడికాయలు, జామకాయలు అంటే సరస్వతీదేవికి చాలా ఇష్టం. కనుక ఈ అద్భుతమైనటువంటి ఫలాలను నైవేద్యంగా పెట్టడం వలన సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. కనుక పులిహోర కానీ, పరమాన్నం కానీ, మరియు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మీ సొంత చేతులతోనే మీ ఇంట్లో చేసుకున్నటువంటి లడ్డూలు కానీ, పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా ఉంటుంది. కనుక ఇవేమి మేము నివేదించలేము, నైవేద్యం పెట్టలేము అనుకుంటే కనుక మేము మీకు తెలియజేస్తున్నాము. అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ మీరు తెచ్చుకుని నైవేద్యంగా పెట్టడం, మరియు పటికి బెల్లం కానీ, బెల్లం ముక్కలు కానీ నివేదించడం కానీ. కనుక అరటిపళ్ళు, కొబ్బరికాయలు మేము తేవలేము అనుకుంటే బెల్లము మరియు పటికి బెల్లం ముక్కలు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ఇంట్లో గృహానికి మాత్రమే. కనుక గృహంలో పూజ చేసుకుంటే, మీ పూజా మందిరంలో కానీ, పూజ గదిలో కానీ పూజ చేసుకుంటే సరస్వతీదేవికి నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. కనుక మాకు ఇంకా శక్తి ఉందయ్యా అనుకుంటే కనుక మీరు పిండి వంటలు చేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. కనుక ఈ అద్భుతమైనటువంటి నైవేద్యాలు మేము మీకు తెలియజేసాం. కనుక నైవేద్యాలు సిద్ధం చేసుకుని 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి సరస్వతీదేవికి. కర్పూర హారతి ఇవ్వండి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి సరస్వతీదేవి యొక్క నామానికి, మంత్రానికి అర్థాన్ని మరియు మహిమని, మహత్యాన్ని కూడా సరస్వతీదేవి యొక్క మంత్రానికి ఉంది. ఆ మంత్రానికి అర్థము, మీనింగు, మంత్ర మీనింగు మేము తెలియజేస్తున్నాం. కనుక ఓం వృద్ధి అయినా సరే, శక్తి అయినా సరే, వృద్ధి, ఓం వృద్ధి, ఈ 2 పదాలు వృద్ధిని కలగజేస్తాయి. అంటే అభివృద్ధి. అంటే మీ పిల్లలు సరస్వతీదేవిని పూజిస్తున్నారు. ఉన్నత పదవులు కలగాలన్నా, ఉన్నత ఉద్యోగాలు రావాలన్నా సరే సరస్వతీదేవిని పూజించాలి. వృద్ధి కలుగుతుంది, అభివృద్ధి. ఉన్నదాని మీద డబల్ వస్తుంది, ఉన్నదాని మీద రెట్టింపు వస్తుంది. రెట్టింపు ఏంటయ్యా అంటే సంపద కానీ, మీకు ఆహారం కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ కలుగుతుంది. కనుక ఇవి సంతానం లేని వాళ్ళకి 2 బిడ్డలు పుట్టారు, ఇంకో 2 బిడ్డలు పుడతారు, మొత్తం 4 అయ్యారు. కనుక అలా ప్రసాదిస్తుంది మాత. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం అవ్వలేదు. ఆ అబ్బాయి, అమ్మాయి ఎన్నో సంబంధాలు చూశారు, వివాహం అవ్వలేదంటే సరస్వతీదేవి అందరినీ పరిశీలించి మంచి యువతని, మంచి యువకుడిని చూసి ఆ సరస్వతీదేవి కళలో కనిపించి ప్రసాదిస్తుంది. వాళ్ళని చేసుకున్న తక్షణం సంతానం కలుగుతుంది వాళ్ళకి. కనుక సరస్వతీదేవి అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఇంకొకసారి మేము మీకు తెలియజేస్తున్నాం. అంటే గురువుగారు 2-3 సార్లు చెప్పారు కదండి, ఈసారి ఎందుకంటే నన్ను అడుగుతారు. కనుక మేము మీకు తెలియజేయాలి. మీకు ఎన్నిసార్లు అయితే చెప్తున్నానో ఈ వీడియోలో సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారి వింటేనే 100 సంవత్సరాల ఫలితం మీకు కలిగినప్పుడు ఎన్నిసార్లు చెప్తే అంత ఫలితం మీకు కలుగుతుంది. ఎన్నిసార్లు అయితే చెప్తున్నానో మీరు 1008 సార్లు కానీ 108 సార్లు జపం చేస్తే అంతకు రెట్టింపు ఫలితం మీకు కలుగుతుంది. కనుక ఇంకొకసారి మేము మీకు తెలియజేస్తున్నాం.
సరస్వతీదేవి యొక్క నామాన్ని మంత్రానికి అర్థాన్ని కూడా తెలియజేస్తాం. ఓం ఓం వృష్టి ప్రదాయిన్యై నమః. 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 అధికమైనటువంటి ధనాన్ని మరియు శక్తిని తెలివితేటలను ప్రసాదించు అద్భుతమైనటువంటి మంత్రము కనుక అధికంగా ఇస్తుంది, ఉన్నదాని మీద చాలా ఎక్కువ రెట్టింపు ఇస్తుంది, ప్రసాదిస్తుంది సరస్వతీదేవి. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి దివ్యమైనటువంటి తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుతనం కలుగుతుంది. కనుక ప్రసాదిస్తుంది ఆ మాట. మీ పిల్లలకు పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, మంచి జ్ఞానం తెలివితేటలు కలగాలన్నా ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. కనుక మీరు దీక్ష తీసుకుంటే కనుక సరస్వతీదేవి దీక్ష 45 రోజులు కొనసాగుతుంది దీక్ష. ఈ దీక్షలో తెల్లటి వస్త్రాలు ధరించాలి స్త్రీ పురుషులు. కనుక మీరు ధరించలేనప్పుడు తెల్లటి వస్త్రాలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. సరస్వతీదేవికి స్త్రీలు కొంతమంది తెలుపు రంగు వస్త్రాలు ధరించరు, ఇష్టం ఉండదు వాళ్ళకి. కనుక ఆకుపచ్చ వస్త్రాలు ధరించవచ్చు. పురుషులు అయితే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది అనేది ఉండదు. కనుక ఈ యొక్క ఆకుపచ్చ వస్త్రాలు స్త్రీలు ధరించి వాళ్ళు కూర్చున్నటువంటి పీఠ ఆసనం ఏదైతే ఉందో, దర్భాసనం కానీ, చాప కానీ, పీట కానీ ఉన్నట్లుంటే దానిపైన వాళ్ళు కట్టుకున్నటువంటి ఆకుపచ్చ రంగుదే పరుచుకుని కూర్చోవాలి. కూర్చుని రుద్రాక్షమాల తీసుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు జపించాలి. అదే మేము దీక్ష తీసుకుంటామండి, మాకు శక్తి ఉందయ్యా, మేము దీక్ష తీసుకుంటాం, మేము అనుకుంటున్నటువంటి పని మాకు అవ్వాలి, మాకు ఉద్యోగం రావాలి, ధనప్రాప్తి కలగాలి, అప్పుల బాధలు, కష్టాలు, నష్టాలు తొలగాలి అనుకుంటే కనుక మీరు ఈ యొక్క సరస్వతీదేవి ఓం వృష్టి ప్రదాయిన్యై నమః ఈ మంత్రాన్ని ఎలా లేదన్నా సరే రోజుకు 10,500 సార్లు జపించాలి. లేదు 108 సార్లు లేదా 1008 సార్లు జపించాలి. తప్పనిసరిగా ఎక్కువ శక్తి కావాలనుకుంటే, ఎక్కువ మీకు రోజుకి పని అయిపోవాలనుకుంటే కనుక 1008 సార్లు జపించాలి సరస్వతీదేవి యొక్క ఈ మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని. ఎప్పుడైతే మీరు 45 రోజులు దీక్ష తీసుకుని జపిస్తారో మీకు ఈ శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారం 45వ రోజు రావాలి, మళ్ళీ ఈ గురువారం మొదలుపెట్టి మళ్ళీ వచ్చే గురువారం కూడా 45వ రోజు రావాలి అని మీరు మనసులో సంకల్పించుకుని మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. కనుక ఈ మంత్రం కనుక మీరు చేసుకుంటే సరస్వతీదేవి అనుగ్రహం తక్షణమే కలుగుతుంది. అంటే అన్ని సకల సంపదలు, సకల కళలందును ప్రావీణ్యం ప్రసాదించు తెలివితేటలు, జ్ఞాపక శక్తి, శరీరానికి శక్తి, సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ ప్రసాదించే దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం, మంత్ర సాధన చేసుకోవడం వలన మీకున్నటువంటి కష్టాలు తొలుగుతాయి. కనుక ఈ మంత్రాన్ని 45 రోజులు జపించలేని వాళ్ళు 108 సార్లు ప్రతిరోజు గురువారం నుంచి గురువారం వరకు చేసుకోవచ్చు. 108 సార్లు. లేదు ప్రతి గురువారం చేసుకుంటామయ్యా, ప్రతి శుక్రవారం చేసుకుంటామయ్యా పూజ అనుకుంటే 108 సార్లు జపిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఉదయం లేవగానే నమస్కరించుకుని మీకు ఒంట్లో బాగలేదు, ఆ రోజు పూజ చేయలేరు, స్నానం చేయలేరు అనుకుంటే అక్కడే కూర్చొని కాళ్ళు చేతులు కడుక్కుని 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఓం వృష్టి ప్రదాయిన్యై నమః అని 11 సార్లు కానీ 21 సార్లు కానీ 54 సార్లు కానీ అనుకుంటే సరిపోతుంది ఈ మంత్రాన్ని. అప్పుడు మీరు మీ ఉద్యోగానికి వెళ్ళండి, మీరు వివాహ సంబంధానికి వెళ్ళండి, చక్కగాను మీకు ఆ సరస్వతీ మాత మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది, మీ ఫలితాన్ని కలగజేస్తుంది. ఇలాగా మీ శక్తి మేరకు చేసుకోండి.
సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రం సర్వ శుభాలను కలగజేస్తుంది. మీకు ఉన్నటువంటి కష్టాలు ఏవైనా సరే, కొంతమంది ఉంటారండి మాకు ఆహారం లేదండి, చాలా కష్టాల్లో ఉన్నాను, మా చుట్టాలని డబ్బులు అప్పు అడిగాను, కనీసం వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు కూడా ఇవ్వలేదండి, చాలా కష్టంగా ఉందండి గురువుగారు అని అడిగారు. కనుక ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళ కోసం. వాళ్ళు కనీసం సరస్వతి అనుగ్రహం వలన 1 రూపాయి అన్నా 10 రూపాయలన్నా 100 రూపాయలన్నా 1000 రూపాయలన్నా సరస్వతీదేవి వాళ్ళకి ప్రసాదించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక సరస్వతీదేవి నా యొక్క సబ్స్క్రైబర్ అన్నాడు, అతను నెల్లూరులో ఉంటాడు, మరియు వాళ్ళు మామయ్య గారిది నల్గొండ. అన్న ఎప్పుడూ తెలంగాణ వెళ్తూ ఉంటానండి బోనాలప్పుడు, మా భార్య పూజ చేస్తూ ఉంటుంది, బోనాలు అవిని సమర్పిస్తుంది మాతకు. నేను ఇక్కడ బాసర వెళ్తూ ఉండేవాడినండి. ఆ సరస్వతీదేవి వల్ల మేము బాగున్నామండి. మీరు చెప్పిన మంత్రాన్ని నా గుళ్ళో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు మా భార్య మేము జపించామండి. సరస్వతీదేవికి అభిషేకం పూజ చేయించుకున్నామండి, అష్టోత్తర శతనామావళి చేసుకున్నామండి. ఆ బాసర సరస్వతీదేవి అనుగ్రహం వలన ఆ యొక్క మాకు నెరవేరిందండి అని వాళ్ళు తెలియజేశారు. మొన్న ఏప్రిల్లో నాకు 8వ తారీఖున తెలియజేశారు, ఇలాగా మేము బాగున్నామండి అని. 2017లో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకి తెలియజేశాను ఈ మంత్రాన్ని. తెలియజేయగానే వాళ్ళు ఇప్పుడు ఒక కారు కొన్నారు, ఒక స్థలం కొన్నారు. కనుక వాళ్ళు శుభప్రదంగా ఉన్నారు. ఆమెది తెలంగాణ, ఆయనది ఆంధ్రప్రదేశ్. కనుక ఆ భార్యాభర్తలు ఇద్దరు ఈ మంత్రాన్ని జపించి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కనుక ఈ చిన్న కథ మేము మీకు తెలియజేస్తున్నాం, క్షమించాలి. కనుక ఈ మంత్రార్థంలో గొప్పది, ఎందుకంటే ఈ మంత్రంలోనే ఉన్నాడు బ్రహ్మ. సృష్టికి ప్రతి సృష్టి చేసే బ్రహ్మ మన తలరాతన్ని ముందే రాసి రెడీగా ఉంచుతాడు 100 ఏళ్లకు సరిపడా. అంటే 130 ఏళ్ళకి సరిపడా తెలివితేటలు, జ్ఞాపక శక్తి, బలాన్ని మనకి బ్రహ్మ ప్రసాదిస్తున్నాడు. వాక్శుద్ధి, పటుత్వము, తెలివితేటలు, చురుకుతనాన్ని సరస్వతీదేవి ప్రసాదిస్తోంది. సకల కళయందును ప్రావీణ్యం పొందేలాగా సరస్వతీదేవి మీకు తెలియజేస్తోంది, ఆ శక్తిని ప్రసాదిస్తోంది. వారిద్దరి దయ వలనే మనం భూమి మీద పుట్టి అంతటి తెలివితేటలు ప్రసాదించుకుని ఆ తెలివితేటలతో మనం కంప్యూటర్లు కనిపెట్టాం, రోబోలు కనిపెట్టాం, ల్యాప్టాప్లు కనిపెట్టాం, ఫోన్లు కనిపెట్టాం, టెక్నాలజీ కనిపెట్టాం. ఇప్పుడు కృత్రిమ మేధ కనిపెట్టాం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. దానికి అదే స్వతంత్రంగా ప్రవర్తించి మనకి అన్ని రకాలుగాను మనకు ఉన్నటువంటి వనరులను వృద్ధి చేస్తుంది, మనకు ఉన్నటువంటి శారీరక శ్రమని తొలగిస్తుంది. అదే మన యొక్క శ్రమని తీసుకుని అది మన శ్రమగా ప్రతి శ్రమగా ఆమె పనిచేస్తుంది. అదే రోబోట్, అదే కృత్రిమ మేధ కలిగిన మనుషుల్ని పోలిన యంత్రము. కనుక అటువంటి గొప్ప తెలివితేటలు సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనకన్నా ముందు స్థాయిలో ఉన్నవాళ్ళు చైనా, జపాన్ వాళ్ళు. వారి యొక్క ప్రతి దేవత మన దేవుళ్ళే. అక్కడ పేర్లు వేరే అయి ఉండొచ్చు, దేవుడి శక్తి మన హిందూ దేవతల శక్తి ఒకటే. కనుక సరస్వతీదేవి, వాళ్ళ సరస్వతి మన సరస్వతి, పేరు వేరైనా శక్తి ఒకటే, భాష వేరైనా మంత్రం వేరైనా శక్తి ఒకటే. కనుక చైనా, జపాన్ వాళ్ళు సరస్వతీదేవిని మరియు మనం పూజించే దేవతలు ఎవరైతే ఉన్నారో టిబెట్ కానీ వాళ్ళందరూ కూడా మన దేవతలే పూజిస్తారు. వాళ్ళ పేర్లు భాష వేరే ఉండొచ్చు, అంతటి శక్తి ప్రసాదిస్తున్న సరస్వతి మాత. ఎందుకంటే చైనా, జపాన్ వాళ్ళు ఆ దేశపు వాళ్ళందరూ అంత తెలివిగా ఉంటారు. మన ఇండియా తర్వాత చైనా, జపాన్ అత్యంత తెలివైన వాళ్ళు. ఎందుకయ్యా అంటే వాళ్ళు సరస్వతీదేవిని పూజించారు.
తరతరాలుగా పూజిస్తున్నారు. ఇప్పుడు మార్పులు జరిగినా వేరే దేవతలను పూజిస్తున్నా వేరే దేవుళ్ళను అంత మునుపు వాళ్ళ యొక్క పూర్వీకులు సరస్వతీ దేవుని ఉపాసించారు. ఆ శక్తి వీళ్ళ శరీరంలో ఉంటుంది. శరీరం నుంచి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డల శరీరంలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించినా సరే సరస్వతీ దేవి శక్తి మటుకి వాళ్ళ శరీరంలోనే ఉంటుంది. ఆమె మహిమ ఉంటుందని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక సరస్వతీ దేవి అనుగ్రహం వలన మీకు సర్వ శుభాలు కలుగుతాయి. నా యొక్క సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఒక అతను జపాన్లో ఉంటాడు. అతను షిప్స్లో పనిచేస్తాడు. అంటే మనం షిప్లో వెళ్ళి ఒక పెట్టు ఉంటుంది కదా, ఇనపదే ట్రక్కు, ఆ ట్రక్కు దాంట్లో లోడు చేస్తాడు. అది షిప్పులో ఎక్కుతుంది, షిప్ నుంచి అన్ని దేశాలకు వెళ్తుంది. అలాంటి దాంట్లో అతను ప్యాకేజ్ చేసి ఆ ట్రక్కులో పెడతాడనమాట పార్సిల్ కింద. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ పార్సిల్ ఎలా వస్తే అలా పార్సిల్ అన్ని దేశాలకి అతను పార్సిల్ చేసి ఆ ట్రక్కులో పెడతాడు. అతని ఉద్యోగం అది. అతను జపాన్లో ఉంటూ ఈ యొక్క సరస్వతీదేవి మనిషి ఒకేలా ఉందని సరస్వతీదేవిలో నేను ఒక పుస్తకం చూశానండి షాప్లో. వచ్చి మన సరస్వతీదేవిలాగే ఉందండి. ఆమె కూడా మంత్రాలు పుస్తకాలు కూడా ఉన్నాయండి. ఆ పేరు కూడా అలాగే ఉందండి, కానీ భాష వేరండి. మంత్రం కొంచెం వేరుగా ఉంది, కానీ ఆమె ఫోటో చూసినప్పుడు సరస్వతీదేవిలాగే ఉందండి అని చెప్పాడు. నేను సంతోషించాను. నేను గూగుల్లో కూడా వెతికాను, నాకు ఆ ఫోటో కనిపించింది. కానీ ఆయుధాలు ఆకారం వేరైనా ఆవిడ సరస్వతీదేవిలాగే ఉంది చక్కగాను. కనుక అయ్యము అద్భుతంగా ఉందని చెప్పాడు. అంటే కళ్ళు పెద్దవని చెప్పాడు. చాలా బాగుంది, చక్కగా ఉందండి, మన సరస్వతీదేవిలాగా ఉందామని చెప్పాడు. నాకు చాలా సంతోషమైంది. కనుక అతను అక్కడ కూడా వెళ్ళి ఆ పుస్తకాన్ని పరిశీలించాడు. మన పుస్తకాన్ని కూడా పట్టుకెళ్ళి సరస్వతీదేవి యొక్క ఉపాసన చేశాడు. కనుక ఆ మంత్ర ఫలితము ఈ మంత్ర ఫలితము ఒకటేనని తెలియజేశాడు. కనుక మీరు ఎక్కడున్నా సరే సరస్వతీదేవిని పూజించాలి. ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు ప్రసాదిస్తుంది సరస్వతీదేవి. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరు జపించండి. సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కరుణ కటాక్షాలు కలుగుతాయి. కనుక ఈ మంత్రము వృద్ధిని కలగజేస్తుంది, ధనలాభాన్ని కలగజేస్తుంది. కనుక అభివృద్ధి చేస్తుంది. ఏదన్నా సరే వృక్షం కానీ, సముద్రం కానీ, నదులు కానీ, మరియు భూమిని కానీ, ఆహారాన్ని కానీ, పంటను కానీ వృద్ధి చేస్తుంది మహాతల్లి సరస్వతీదేవి. మరియు మేము మీకు తెలియజేస్తున్న ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని జపించడం వలన సర్వసిద్ధులు, సర్వశక్తులు, ఆరోగ్యాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరుతాయి, శత్రువుల బాధలు తీరుతాయి. కనుక ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్ర సంఖ్య ప్రధాన పూర్వకాలం సంఖ్య 25 లక్షలు. మన కలియుగానికి 12 లక్షలుగా చెప్పింది, 12,50,000గా చెప్పింది. ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క 2000 సంవత్సరం కాబట్టి 2000 నుంచి నడుస్తుంది కాబట్టి 2000 దాటిన తర్వాత 3000 ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు ఇంకొక 1,00,000 పెరుగుతుంది, 2,50,000. ఇప్పుడు మనం జపించాల్సింది 1,50,000 సార్లు జపించాలి. అంటే 1,50,000 సార్లు అంటే 15 లక్షల సార్లు జపించాలి. అంత చేయలేమయ్యా జపం అంటే, మా జీవితం సగం అయిపోతుంది అనుకుంటే కనుక మీరు 1,50,000 సార్లు జపించండి. రోజుకు 1000 సార్లు చొప్పున 1008 సార్లు చొప్పున 1,50,000 సార్లు జపించండి. మంత్రసిద్ధి అవుతుంది. కేవలం 25,000కే మంత్ర సాధన అవుతుంది. దేవత పలుకుతుంది. మీకు ఇంకా శక్తి కావాలి అనుకుంటే కనుక ఇంకా జపించుకోండి. కనుక 45 రోజులు జపించాలి. కనుక ఇది గుర్తుపెట్టుకొని మేము అంత జపించలేము అనుకుంటే 1008 సార్లు కానీ 108 సార్లు జపించండి, శుభం కలుగుతుంది. మరియు 5,50,000 సార్లు జపించవచ్చు. మీ శక్తి మేరకు నేను తెలియజేస్తున్నాను. మీకు ధనలాభం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది.
వీరు మంత్రాన్ని జపిస్తున్నంతకాలం మనసులో ఫలానా కార్యక్రమం అవ్వాలి తల్లి అని కొబ్బరికాయ కొట్టుకోండి. మీకు ఆ రోజు నుంచి 45వ రోజు వరకు మీకు నెరవేరుతుంది, సమస్య పూర్తవుతుంది. కనుక ఒక్కరోజు కూడా మంత్రాన్ని విడిచిపెట్టకూడదు, దీక్షలో ఉంటే వాళ్ళు తప్ప. మామూలు వాళ్ళు రోజుకి 20 సార్లు కానీ జపించుకోవచ్చు. పూజ చేసుకున్నంతకాలం 1008 సార్లు 108 సార్లు జపించవచ్చు. పూజ చేసుకోలేము అనుకుంటే కనుక 21 సార్లు కానీ 54 సార్లు కానీ 11 సార్లు కానీ జపించుకోవచ్చు. కనుక ఒక్కరోజు కూడా విడిచిపెట్టకూడదు. మీకు ఉన్నటువంటి పని నెరవేరాలి అనుకుంటే కనుక ఒక్కరోజు కూడా విడిచిపెట్టకూడదు. ఈ మంత్రాన్ని మేము తెలియజేశాం కనుక ఈ మంత్రాన్ని జపించండి, శుభం కలుగుతుంది. కనుక ఇంకొక మంత్రం ఉందండి, బీజాక్షర సహిత సరస్వతీదేవి యొక్క మహామంత్రాన్ని. ఈ మంత్రం వలన సర్వం సిద్ధిమయం అవుతుంది. ఈ మంత్రాన్ని యక్ష కిన్నెర కింపురుషాది దేవతల ఋషులు మునులు అఘోర రాతాంత్రికులు జపించున్నటువంటి మహా మూల మంత్రము. ఈ మంత్రాన్ని హోమ మంత్రం అని కూడా అంటారు, సరస్వతి వశీకరణ మంత్రం అంటారు, సరస్వతి మహావిద్య మంత్రం అని కూడా అంటారు, సరస్వతి వాక్శుద్ధి మంత్రం అంటారు, సరస్వతి వ్యాకరణ మంత్రం అని కూడా అంటారు, సరస్వతీదేవి పునఃప్రతిష్ఠ మంత్రం అని అంటారు, సరస్వతీదేవి ప్రత్యక్ష మహామంత్రం అని కూడా అంటారు. కనుక కన్నులతోనే చూసినటువంటి వస్తువుని సైతం ఆకర్షింపజేసి వశీకరణగా మన ముందుకు తెచ్చిపెట్టే ఈ మహామంత్రము ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళు తక్షణం వారి మాట వినేటువంటి శక్తిని కలగజేయు సరస్వతీదేవి మహామంత్రము. ఈ మంత్రాన్ని జపించండి, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు కొట్టినట్టు తిరిగి వస్తుంది. బంతిలా గోడకి ఎప్పుడైతే బంతి కొట్టావో తిరిగి వస్తుంది. అలాగే నువ్వు ప్రేమిస్తున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో, పురుషుడు స్త్రీ ఆమె ఎవరైతే ఉన్నారో, ప్రేమిస్తున్న అతను ఎవరైతే ఉన్నారో అతను మీ మాట విని మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఇదే మంత్రాన్ని మా అమ్మాయి వెళ్ళిపోయిందండి ఇంట్లోంచి, మాకు చెప్పకుండా వెళ్ళిపోయిందండి అని అంటూ ఉంటారు. మా అబ్బాయి వెళ్ళిపోయాడని మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నారో తెలియదండి, 6 నెలలు అయిపోయిందండి వెళ్ళిపోయి అంటే కనుక మీరు అతని యొక్క రాసే పుస్తకాన్ని కానీ అతను రాసే పెన్ను కానీ తీసుకోండి, అతని యొక్క పేరు కానీ గోత్రనామం కానీ తీసుకుని సరస్వతీదేవి యొక్క పాదాల దగ్గర పెట్టండి. ఈ మంత్రంతో 1008 సార్లు ప్రతిరోజు 10,500 సార్లు ఈ మంత్రాన్ని మేము తెలియజేయబోవు. ఈ మంత్రాన్ని బీజాక్షర సహిత మహామంత్రాన్ని మీరు జపించడం వలన అతను తిరిగి వస్తాడు, ఆమె తిరిగి వస్తుంది, మీ యొక్క మనశ్శాంతి కలుగుతుంది. కనుక సరస్వతీదేవి దివ్యమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తున్నాం. బీజాక్షర సహిత సరస్వతీదేవి మహామంత్రము. సదా ఈ మంత్రాన్ని జపించింది ఎవరయ్యా అంటే మహాశక్తివంతమైనటువంటి దుర్గామాత సరస్వతీదేవి మంత్రాన్ని జపించి శక్తిని పెంచి మళ్ళీ సరస్వతీదేవికి ఇచ్చిందట. చూడండి ఎంత గొప్ప! ఇద్దరు దేవతలు జపించి శక్తిని వృద్ధి చేసి దానికి ఉన్నటువంటి పవర్ని పెంచి భక్తులకు ఋషులకు మునులకు ప్రసాదించడం. కనుక వాక్శుద్ధి కలుగుతుంది. ఈ మంత్రము మరియు భగళాముఖి మంత్రానికి సరి సమానము. సరస్వతీదేవి యొక్క ఈ బీజాక్షర మహామంత్రము, సరస్వతీదేవి ఈ మంత్రాన్ని ఆ మంత్రంతో పోల్చారు. ఏమిటయ్యే మంత్రం అని? మహామంత్రము. మంత్రాల కన్నా మహామంత్రము గాయత్రి మంత్రం తరువాత భగళాముఖి మంత్రము. ఆ మంత్రాన్ని సరి సమానమైన శక్తి కలిగినటువంటి తేజస్సు కలిగి ఉన్నటువంటి దివ్య శక్తి గల మహామంత్రము సరస్వతీదేవి మంత్రము. ఈ యొక్క మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ మహిమాన్వితమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తలుచుకోగానే 3 సార్లు తలుచుకోగానే మహాశక్తిని ప్రసాదించు
అనుకున్న పని చేయగలవు. వాక్శుద్ధి కలిగినటువంటి వాక్పటుత్వం, శక్తి, తేజస్సు, వచ్చస్సు, ఆకర్షణ, జనాకర్షణ, వశీకరణ కలిగించు మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం ఐం వదవద వాగ్వేదిని స్వాహ. 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 ఈ మంత్రాన్ని సరస్వతీదేవి దివ్యశక్తి కలిగినటువంటి బీజాక్షర సహిత ఈ మహామంత్రాన్ని జపించండి. సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక మంత్రాన్ని తెలియజేసాను ఎంత శక్తి అయితే ఉందో, ఈ ద్వితీయ మంత్రం కూడా దానికి మించినటువంటి మహాశక్తి కలిగినటువంటి మహాశక్తి. శక్తి అని ఎందుకంటే అన్నానంటే ఈ శక్తిలోనే ఉంది దుర్గాదేవి శక్తి. సరస్వతీదేవి సర్వసాత్వికురాలు, చాలా నెమ్మదైన ఆవిడకి దుర్గాదేవి తోడైందంటే చాలా శక్తి కలిగి ఉన్నది. కనుక ఇప్పుడు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. ఎలాగైతే సీతాదేవి ఉందో, సీతాదేవి తోడుగా దుర్గాదేవి ఎంత శక్తి అయితే ఉంటుందో ఆమె పక్కన కూర్చుంటే అంతటి శక్తి దుర్గామాత. సీతాదేవి చాలా నెమ్మదైనటువంటి మహారాణి, దేవస్వరూపిణి. ఆ మాత దుర్గామాత భక్తులను రక్షిస్తుంది. ఆమె శక్తి ఆమె పక్కనే కూర్చుని ఉండి ఆమెకు రక్షణ ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఒక బలహీనుడి పక్కన మహారాజు కూర్చున్నట్టు. కనుక ఒక లేనివాడు పక్కన ఉన్నవాడు కూర్చుని ధనాన్ని ప్రసాదిస్తున్నట్టు లెక్క వస్తుంది. కనుక అటువంటి శక్తిని ప్రసాదిస్తుంది సరస్వతీదేవి మీకు. కనుక ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాం. బీజాక్షర సహిత ఈ మహామంత్రానికి అర్థాన్ని, నామాన్ని కూడా తెలియజేస్తాను. ఓం ఓం అనేది ప్రణవ మహా అక్షరం, ఇది మహామంత్రము. మరియు ఐం అనేది లక్ష్మీ బీజము. ఈ బీజాన్నే ధనప్రాప్తి బీజం అని కూడా అంటారు. ఐం అనేది సరస్వతీ బీజం కూడా వస్తుంది. శ్రీ అనేది లక్ష్మీ బీజం అని కూడా వస్తుంది. కనుక ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఐం అనేది సరస్వతి మంత్రము, ఐం అనేది లక్ష్మీదేవి మంత్రము, ఐం అనేది ఏకాలు కలిగిస్తుంది, అంటే దోషాలు తొలగిస్తుంది, ఏహపర సుఖాలను కలగజేస్తుంది. ఏహములోను అంటే ఎక్కడున్నా సరే, భూమి మీద ఉన్నా సరే, నువ్వు మరణించిన తరువాత కూడా ఎక్కడైతే ఎలాగైతే మీ యొక్క జీవితం నడుస్తుందో ఆ లోకాల్లో కూడా నీ జీవితం చెయ్యగల, జీవితాన్ని శుభప్రదం చేయగల మహామంత్రం ఇది. కనుక వదవద అంటే వాగ్వేదిని, వాక్కును ప్రసాదించు. మళ్ళీ 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 అంటే వదవద అంటే మళ్ళీ 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 నీకు ప్రసాదించు అని ఈ యొక్క పదానికి అర్థం అండి. వదవద అనే పదానికి అర్థము. వద అంటే వశము, దా అంటే ధవించునది, అంటే మళ్ళీ వస్తుంది. మంట ఎప్పుడైతే వెలిగించామో ఆరిపోతే మళ్ళీ వెలిగించాలి అంటే మళ్ళీ వస్తుంది అని. దాని అక్షరానికి అది వశీభూతులు అవుతారు ఈ మంత్రానికి ఎవరన్నా సరే. కనుక ధనప్రాప్తి కలుగును. ఈ యొక్క 2 అక్షరాలకి
బీజాక్షరాలకి అర్థం ఇది. కనుక వాక్కు వేధిస్తుంది. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైతే మీ యొక్క ప్రత్యర్థి శత్రువు ఎవరైతే ఉన్నారో నువ్వు అంతేరా, నీ పని అంతేరా, నువ్వు అంతేరా అని మన శత్రువు మనల్ని ఎప్పుడైతే మనకి శక్తి తగ్గు అయినప్పుడు అతను మన మీద విజృంభిస్తాడో అతని శక్తిని, అతని మాటను ఆపేస్తుంది. అతను ఏం పని చేయలేడు మన ముందు. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఏమి చేయలేడు. సరస్వతీదేవి మన దగ్గరే ఉంటుంది, అతని దగ్గర ఉండదు. అతని వాక్ను స్తంభింపజేస్తుంది. శక్తిని, శరీరాన్ని, వాళ్ళ చేసే అన్ని కార్యక్రమాలను స్తంభింపజేస్తుంది సరస్వతీదేవి. కనుక ఈ యొక్క వాగ్వేదిని అంటే వాక్కును ప్రసాదిస్తుంది. మాటలు లేని పిల్లలకు మాటలు, బీజాక్షరాలు, అక్షరాలు పలకలేని వాళ్ళకి ఆమె ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని యొక్క నోటిని మారుస్తుంది, మాటలు వచ్చేలాగా చేస్తుంది. మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అది నెరవేరేలా చేస్తుంది. కనుక మీరు ఈ మంత్రాన్ని కనీసం ఎంత లేదన్నా సరే మీరు కష్టపడి అయినా సరే మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. ఎన్ని లక్షలు అయితే చెప్పానో అన్ని లక్షలు మీరు చేసుకోవాల్సిందే. మీకు అవ్వాలంటే పని, ఇప్పుడు కారు కొన్నారండి, మీ దగ్గర ₹1 లేదు, వచ్చే సంవత్సరం కొనాలంటే ఈ మంత్రాన్ని జపించాల్సిందే, ధనప్రాప్తి కలగాల్సిందే. లేని వాళ్ళన్నా ఉన్న వాళ్ళన్నా సరే అధిక ధనవంతులు, లేని వాళ్ళు ఇంకా లక్షాధికారులు, కోట్లాధికారులు అవ్వాలంటే ఈ మంత్రాన్ని జపించాల్సిందే. మీకున్నటువంటి కష్టాలు, శత్రువుల బాధలు తొలగాలి, అప్పుల బాధలు తీరాలి, ఇల్లు కట్టాలి, స్థలం కొనాలి, బంగారం కొనాలి, వెండి కొనాలి, మీరు ఐఫోన్ కొనాలి, ఫోన్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, మీ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలి అనుకుంటే కనుక, మీ పిల్లలకు వివాహం అవ్వాలి, సంతానం అవ్వాలి అనుకుంటే కనుక ఈ బీజాక్షర సరస్వతీదేవి మహామంత్రాన్ని జపించాలి. ఎప్పుడైతే మీరు జపిస్తారో సరస్వతీదేవి అనుగ్రహం మీకు ఎలవేళలా కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఓం ఐం వదవద వాగ్వేదిని స్వాహ. ఈ మంత్రానికి శక్తి అంత గొప్పది. వాక్కుని ప్రసాదిస్తుంది. మీ వాక్కు ఎన్నటివాడు విని, ఎరా నీకు ఈరోజు పని చెప్తున్నాను, నువ్వు వెళ్ళు పని చేసుకురారా అంటుంది. అమ్మా పాప ఈరోజు వెళ్ళమ్మా పలానా పని చేసుకురా, నేను నీకు జీతం ఇస్తాను అనగానే ఆ పిల్ల వెళ్తుంది, పని చేసుకుని వస్తుంది. ఆ అబ్బాయి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. సార్ ఓనర్ గారు మేము ఈ పని చేసామండి అని అతను తెమ్మన్న వస్తువుని తెచ్చేస్తాడు. అటువంటి మాట వినేటువంటి మహామంత్రం ఇది. కనుక వ్యాపారస్తులు ఈ మంత్రాన్ని చాలా కోట్ల మంది జపించారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు, చాలా దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి కోటీశ్వర్లు ఉన్నారు. ఆ కోటీశ్వర్లు ఈ మంత్రంతోనే హోమం చేయించుకున్నారు, ఈ మంత్రాన్నే జపిస్తారు ఇంట్లో. అందుకే వాళ్ళకంటే కోట్లు ధనం, వాళ్ళు ఒక 500 కోట్లు పెట్టుబడిగా పెడితే వాళ్ళకి 5 లక్షల కోట్లు అదే నెలలో వస్తుందంటే చూడండి ఎంత శక్తి ప్రసాదిస్తుందో సరస్వతీదేవి అతనికి, వాళ్ళకి. కనుక ఒక విమానం ఎక్కి ₹5,000 టికెట్ తీసుకుని విమానంలో ప్రయాణం చేయలేని అతను ఇప్పుడు రోజుకి 100 కోట్లు ఖర్చు పెట్టి స్థాయికి ఆ నటుని తీసుకొచ్చిందంటే ఎంత గొప్ప. అందుకంటే ఈ మంత్రాన్ని జపించడం వలనే కొంతమంది చూడండి స్టేజ్ ఎక్కగానే ఎంత బాగా మాట్లాడతారో, స్టేజ్ దిగిపోతే వాళ్ళకి ఆ మాటలు గుర్తుండవు. ఆ స్టేజ్ ఎక్కిన తరువాత సరస్వతీదేవి వాళ్ళ చేత ఎన్నో మంచి మంచి మాటలు అనిపిస్తుంది. నేనే గొప్పవాడిని, నువ్వే గొప్పవాడు, నువ్వు నన్ను పూజించావు, నేను ఉన్నాను నీ పక్కన, నీ శరీరంలో ఉన్నాను, నీ ఎదురే ఉన్నాను, నువ్వు మాట్లాడు అనిపిస్తుంది నోటితో సరస్వతీదేవి. అందుకే ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారస్తులు స్టేజ్ ఎక్కగానే వారి యొక్క ప్రసంగం వింటూ ఉంటే అబ్బాయి ఎంత బాగా చెప్పారు అంటాం. అదే మన వీరున్నారు చాగంటి గారు, మరియు సామవేదం షణ్ముఖ శర్మ గారు, మరియు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే అంత బాగుంటుంది, అటువంటి శక్తి ప్రసాదిస్తుంది. కనుక పుణ్యాత్ములు వాళ్ళు, వాళ్ళ జీవితం బాగుండాలని మనం సదా సరస్వతీదేవిని కోరుకోవాలి. సరస్వతి పుత్రులు వాళ్ళు. కనుక వద్దిపట్టి పద్మాకర్ గారు కానివ్వండి, మరియు గరికపాటి గారు కానివ్వండి,
గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, అలాగా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే ఈ సరస్వతి దేవుని పూజించడం వల్లనే. వాళ్ళ వాక్య పెట్టుబడిగా పెట్టి మనకు ఎన్నో ప్రసంగాలు పద్యాలు మనకు వినిపిస్తున్నారు. ఆ పద్యం నుంచి ఏదో ఒకటి నేర్చుకుని మనం కొత్తగా ఇంట్లోకి వచ్చి ఆ గురువు గారు పద్యం ఏదో చెప్పారు, ఆ మాటలు ఏదో చెప్పారు, మన పుస్తకంలో రాసుకుని మనం ఇంకో పదానికి ఇంకోటి వేరుగా మాట్లాడి మనం కూడా ఆయనలాగే పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి సదా సరస్వతి దేవి అనుగ్రహం కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక అటువంటి గొప్పవాళ్ళు సరస్వతి దేవుని పూజించారు కనుక సరస్వతి దేవి అనుగ్రహం వలన వాళ్ళు అంత స్థాయికి వచ్చారు. కనుక సరస్వతి దేవుని పూజించండి, సర్వ శుభాలు కలుగుతాయి. కనుక మరియు సరస్వతి పుత్రులు ఇంకొక ఆయన ఉన్నారండి, నాగపణి శర్మ గారు. ఆయన ఎన్నో పద్యాలు కావ్యాలు స్తోత్రాలు రచించినటువంటి సరస్వతి పుత్రుడు ఆయన నాగపణి శర్మ గారు. ఆయన కూడా ప్రసంగికుడు, చాలా ఆధ్యాత్మికవేత్త. ఆయన ఎన్నో వ్యాసాలు పద్యాలు ఎన్నో స్తోత్రాలను కూడా దేవుళ్ళకు యాదగిరి దేవునికి కూడా స్తోత్రాన్ని రచించాడు. ఆయన గొప్ప ఎంత గొప్ప అండి, సరస్వతి పుత్రుడు, సరస్వతి ఉపాసకుడు ఆయన. కనుక నాగపణి శర్మ గారికి కలియుగ ఋషి ఆయన, కలియుగంలో ఉన్నటువంటి ఋషి ఆయన. వద్దుబట్టి పద్మాకర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ పద్యాలు ఒక పద్యాన్ని 100 రకాలుగా రాయగల మేధాశక్తి కలగజేసింది వాళ్ళకి సరస్వతీదేవి. ఇప్పుడు చూడండి, నేను పలానా రాష్ట్రం వెళ్ళాను, మీరు ఎవరండి అంటే పలానా గురువు గారిని నేనని చెప్పాను. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్ర చాగంటి అన్నారు. అంటే అవునని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళకి చాగంటి గారు యొక్క పుస్తకాలు అన్ని భాషల్లోనూ ప్రచురణ అయ్యాయి, అన్ని ఇంగ్లీష్లోనూ కూడా వచ్చాయి. అది చదివి పలానా రాష్ట్రం పలానా గురువు గారు అని వాళ్ళు నన్ను అన్నారు. అవును ఆంధ్ర అన్నాను నేను, అవును తెలంగాణ అని అన్నాను. అనగానే వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే మన స్థాయి వాళ్ళు కూడా సినిమా వాళ్ళే కాదు, ఈ ఆధ్యాత్మికవేత్తలు కూడా మన ప్రజల యొక్క మన రాష్ట్ర మన ప్రజల ఉనికిని చాటారు. ఏ దేశం వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, ఫలానా అతని పేరు చెప్తే ఓహో తెలంగాణ ఆంధ్ర అని అంటున్నారంటే వాళ్ళ ప్రభావం మనకి ఎంతగానో ఉంది. కనుక ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి శక్తి అంత గొప్పది. క్షమించాలి వీళ్ళందరి గురించి చెప్పినందుకు, ఎందుకంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి సరస్వతీదేవి పూజ చేసి ఆమె మంత్రం పఠించి వాళ్ళకి ఆ దేవి ప్రసాదించింది కనుక నేను తెలియజేశాను. నా గొప్ప కోసమో వాళ్ళ కోసం గొప్ప కోసమో నేను తెలియజేయట్లేదు, మీరు తెలుసుకుంటారని, ఈ మంత్రశక్తి ఎంత గొప్పదో తెలుసుకుంటారని మేము మీకు తెలియజేశాం. కనుక ఈ సరస్వతీదేవి బీజాక్షర మహామంత్రాన్ని హోమం చేసుకోవాలి, ఈ మంత్రాన్ని జపించాలి, హోమం చేసుకోవాలి. ఈ మంత్రాన్ని అంత మునుపు మంత్రాన్ని తెలియజేశాను, అది బీజాక్షర మంత్రం కాదు, సాధారణ మహామంత్రము. కనుక ఈ మంత్రాన్ని తెలియజేశాను కనుక ఈ మంత్రము అత్యంత శక్తివంతమైనది. బీజాక్షర సహిత సరస్వతి, లక్ష్మీ, దుర్గా, బ్రహ్మ మరియు అద్భుతమైనటువంటి ఎవరు బగలాముఖీదేవి యొక్క మరియు ఇంకొక దేవత ఉన్నది, వాక్శుద్ధిని కలగజేయు దేవత ఆమె కూడా. ఎవరయ్యా అంటే వారాహీదేవి. వరాహ రూపం ఉన్నటువంటి దేవి వారాహి. మగవాడైతే వారాహుడు, ఆడవారైతే వారాహి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కనుక వారాహీదేవి యొక్క శక్తి కూడా ఉంది, త్రిదేవతల శక్తి ఉన్నది, త్రిజగన్మాతల శక్తి ఉన్నది. కనుక ఈ యొక్క సరస్వతీదేవి బీజాక్షర సహిత మహామంత్రాన్ని హోమం చేసుకోవాలి. 4 గురువారాలు మూలా నక్షత్రం మరియు స్వాతి నక్షత్రం ఉన్న రోజున గురువారము మరియు శుక్రవారము, స్వాతి నక్షత్రము మూలా నక్షత్రం ఉన్న రోజున ఈ యొక్క సరస్వతీదేవి హోమాన్ని చేసుకున్నట్లయితే
4 సార్లు, నెలకి 4 సార్లు చొప్పున మీ యొక్క పని ఏదైతే ఉందో అది నెరవేరాలని మీరు హోమం చేయించుకోవాలి. 4 వారాలు, 4 శుక్రవారాలు కానీ 4 గురువారాలు కానీ హోమం చేయించుకోవాలి. గురువుగారు మేమంత హోమం చేయించుకోలేము అనుకుంటే మంత్ర సాధన చేయవలసిందే. హోమం చేయిస్తే ఒక్క రోజులో అవుతుంది, లేకపోతే 4 వారాల్లో అవుతుంది. మీరు మంత్రం జపిస్తే 2-3 సంవత్సరాలు అవుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను అడగండి. వారి యొక్క సరస్వతీదేవి హోమం చేయించుకోవాలి గురువుగారు అని అడగండి, వాళ్ళు మీకు హోమం చేయిస్తారు. అమ్మ ఇంత అవుతుంది బాబు, ఇంత అవుతుంది, చేయించుకోగలవా అంటే చేయించుకోండి. నాకు అంత శక్తి లేదు, ఆర్థిక బలం లేదు, అంత ధనం లేదయ్యా, అంత కూర్చునే అంత టైం లేదు, నేను ప్రతిరోజు వెళ్ళిపోవాలి ఉద్యోగానికి, వ్యాపారాభివృద్ధికి వెళ్ళిపోవాలి, వ్యాపార స్థలానికి అనుకుంటే కనుక సరస్వతీదేవి మంత్రాన్ని మీ పూజా మందిరంలో 1008 సార్లు 108 సార్లు ప్రతిరోజు జపించండి. 45 రోజులు మీకు ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది. 45వ రోజు నుంచే మీకు ఆ యొక్క శక్తి కలుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం అధిక ధనాన్ని, అధిక సంపదను ప్రసాదిస్తుంది. వాక్శుద్ధిని, వశీకరణను, మరియు సమ్మోహన శక్తిని, మరియు అద్భుతమైనటువంటి దివ్యశక్తిని కలగజేస్తుంది సరస్వతీ మాత. మీరు అనుకున్న మాట తక్షణమే నెరవేరుతుంది. అందుకే అంటారు కొంతమంది మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమిటయ్యా అంటే సరస్వతీదేవిని పూజించిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మరియు వారాహిదేవిని పూజించే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మరియు సరస్వతీదేవి దగ్గర పూజించిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఏమీ మాటలు అనకూడదు, తక్షణమే నెరవేరిపోతుంది. వాళ్ళు ఏమన్నా సరే, వాళ్ళ మాటలు విన్నా సరే నెరవేరిపోతుంది. అది చెడైనా సరే, మంచి అయినా సరే, శుభమైనా సరే, అశుభమైనా సరే నెరవేరిపోతుంది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టు, నువ్వు ఇక ఏదో అవ్వాలని వాళ్ళు అంటారు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడైనా సరే, 6 నెలలకైనా సరే, సంవత్సరానికైనా సరే వాళ్ళకి అటువంటి ప్రక్రియ అవుతుంది. వెళ్ళమ్మా పాప, నీకు ఎన్నాళ్ళు సంతానం లేదు, నీకు సంతానం కలుగుతుందని వాళ్ళు అంతే కనుక సంతానం వెంటనే కలుగుతుంది. వివాహం అవ్వాలి బాబు, నీకు అమ్మాయి వివాహం అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. వాళ్ళ వాక్శుద్ధి ఆ సరస్వతీ దేవుని మరియు వారాహి దేవుని మరియు అద్భుతమైనటువంటి భగలాముఖి దేవుని పూజించిన వాళ్ళకి అంతటి శక్తి కలుగుతుంది. వాళ్ళు కూర్చున్న చోటు నుంచే కొండలను సైతం కదిలించే అంతటువంటి శక్తి కలుగుతుంది. కూర్చోగానే ఆ కొండ కదలాలి అనగానే వాళ్ళకి కొండ కదులుతుంది. కనీసం కొండ మీద ఉన్నటువంటి కాకులు పక్షులు ఎగురుతాయి. అంతటి శక్తి కలిగి ఉన్నది ఈ యొక్క మహామంత్రము, సరస్వతీదేవి మహామంత్రము. త్రిజగన్మాతలు కలిసి ఉన్నటువంటి మహామంత్రము, త్రిమూర్తులు కలిసి ఉన్నటువంటి మహామంత్రము. ఈ మంత్రంలోనే విష్ణువు, ఈ మంత్రంలోనే బ్రహ్మ, ఈ మంత్రంలోనే సదాశివుడు ఉన్నాడు. కనుక ఈ యొక్క మంత్రంలోనే వరుణ దేవుడు మరియు ఇంద్రుడు ఉన్నాడు, మరియు వాయుదేవుడు కలిసి ఉన్నారు. అద్భుతమైనటువంటి సరస్వతి మహామంత్రం ఇది. చదువు కోసమే కాదు, సర్వ శక్తులు కలగజేయు సరస్వతీదేవి మహామంత్రం ఇది. కనుక మేము మీకు తెలియజేస్తున్నాం ఈ దివ్యమైనటువంటి మంత్రంతో. ఈ హోమం ఎలా చెయ్యాలయ్యా అంటే తెల్లటి పేలాలు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు సిద్ధం చేసుకోవాలి, నవధాన్యాలు సిద్ధం చేసుకోవాలి, అలాగే గంధపు చెక్కలు చిన్నవి, మరియు రావి పుల్లలు, చేమ పుల్లలు, మరియు వేప కొమ్మలు, మామిడి కొమ్మలు, రావి, జమ్మి మరియు వావిలి, అద్భుతమైనటువంటి 5 రకాల వృక్షాలకు సంబంధించినటువంటి మారేడు, జమ్మి, రావి, ఇటువంటి అన్ని పుల్లలో కలిసి ఉన్నటువంటి ఒక
50 కేజీల పొల్లను తెచ్చుకుని, ఈ సమిధలు తెచ్చుకుని మీరు నవధాన్యాలు, నువ్వులు మరియు వసతో హోమం చేస్తారు. వస తెచ్చుకోవాలి. 1 కేజీ వస తెచ్చుకుని వస కొమ్ములు కానీ వస కొమ్ములు కానీ ఆవు నెయ్యి తెచ్చుకుని చక్కగా మీ యొక్క పురోహితులు పండితులు ఎవరైతే ఉన్నారో వారి చేత హోమం చేయించుకోవాలి. ఓం ఐం వదవద వాగ్వేదిని స్వాహ, ఓం ఐం వదవద వాగ్వేదిని నమః ఈ మంత్రంతో హోమం చేయించుకోవాలి. 4 వారాలు చేయించుకుంటే సరిపోతుంది. కనుక 4 శుక్రవారాలు, 4 గురువారాలు, స్వాతి నక్షత్రము మరియు మూల నక్షత్రం రోజున చేసుకుంటే శుభం కలుగుతుంది. అదే రోజు పౌర్ణమి వచ్చిందంటే ఇంకా రెట్టింపు హోమశక్తి పెరుగుతుంది. 100కి 1000 రెట్లు ఎక్కువ శక్తి పెరుగుతుంది. కానీ హోమం చేయించుకోండి, ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్ర సంఖ్య అంత మునుపు చెప్పినటువంటి మంత్ర సంఖ్య కంటే ఎక్కువ 25 లక్షల సార్లు జపించాలి కలియుగంలో. కనుక ఈ మంత్రాన్ని మీరు జపించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అది కలియుగంలో 5,50,000 సార్లు జపించాలి. మనం త్వరితగతిన చిన్న పనుల కోసం 1,50,000 సార్లు జపించాలి. ప్రతిరోజు 10,500 సార్లు జపించాలి. మరియు హోమం చేయాలి, తర్పణం మార్జనం చేయాలి. మీరు హోమం చేయించుకోవాలి. మీ గోత్రనామాలతో, మీ నక్షత్రంతో ఆ యొక్క మీ వేద పండితులు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేయించుకోండి హోమాన్ని. మీ గోత్రనామాలతో వాళ్ళే నేను తెలియజేసినటువంటి హోమ విధానము, ప్రక్రియ, మంత్ర జప సాధన వాళ్ళు చేస్తారు. కనుక ఇలాగ మీకు ఇంకా శక్తి ఉంది అనుకుంటే హోమం అవి చేయించుకొని, మాకు అంత శక్తి లేదు అనుకుంటే మంత్రాన్ని జపించాలి. మరి పూజ చేయాలి, మంత్రాన్ని జపించాలి, నైవేద్యాలు చేయాలి, సరస్వతీ దేవికి ప్రసాదించాలి, నివేదించాలి. కనుక ఈ విధానాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. సరస్వతీ దేవి అనుగ్రహం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. మంత్రానికి 2 మంత్రాలకు అర్థాన్ని కూడా తెలియజేశాను. ఈ మంత్రాన్ని గ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం రోజు కానీ ఈ మంత్రాన్ని కనీసం 10,000 సార్లు జపించినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. కనుక ప్రతిరోజు హోమం చేయించుకున్న, ప్రతిరోజు మంత్రం జపించిన అంతకు 1000 రెట్లు, అంటే ఒక్కసారి చెప్తే 1,000,000 సార్లు జపించినట్టు శక్తి వస్తుంది గ్రహణ సమయాల్లో. కనుక చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయాల్లో మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే 100 రెట్లు, 100 కోట్ల శక్తి మీకు కలుగుతుంది. ఆ రెండో రోజు జపించి స్నానం చేసిన రెండో రోజు మళ్ళీ ఈ మంత్రాన్ని జపసాధన చేసినటువంటి తరువాత జపశక్తి పెరుగుతుంది. యజ్ఞోపవేతధారులు సర్వులు కూడా ఈ మంత్రాన్ని జపించడం వలన మీరు చూసినటువంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి అందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అయితే అయ్యారో మీరు వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఈ సరస్వతీదేవి మంత్రాలకు ఉంది. కనుక చూసిన వస్తువుని దగ్గరికి రప్పించగల సరస్వతి మహామంత్రం ఇది. కనుక అంత గొప్ప శక్తి. మన పిల్లలు ఎవరు బయటకు వెళ్ళిపోయినా, మనకు చెప్పకుండా వెళ్ళిపోయినా సరే, మీ పిల్లలు వెళ్ళిపోయినా సరే వాళ్ళ గోత్రనామాలతో తిరిగి మీ ఇంటికి రప్పించగల మహామంత్రం ఇది. మన యొక్క కోర్టు వ్యవహారాల్లో కానీ ఏ దాంట్లో అయినా సరే మనం నెగ్గి రావడానికి గొప్ప మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని జపించండి, సర్వసిద్ధులు సర్వశక్తులు మీ దగ్గర ఉన్నట్టే లెక్క. కనుక ఈ మంత్రాన్ని జపించండి. సర్వదా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. స్త్రీలైతే తెలుపు రంగు వస్త్రం ఇష్టం ఉండదు కాబట్టి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించండి. పురుషులు పంచా కండువ కట్టుకోండి. రుద్రాక్షమాలతో ఈ మంత్రాన్ని జపించండి. మీ గోత్రనామాలతో సరస్వతీదేవి మీ యొక్క సంకల్పం చెప్పండి, కొబ్బరికాయ కొట్టండి. మళ్ళీ జపసాధన 1008 సార్లు మరియు దీక్షలో 45 రోజులు ఉన్న 1008 అంటే 40
40,000 జపం చేసుకుంటున్నారు మీరు, లక్షల జపం చేసుకుంటున్నారు మీరు. 10,500 సార్లు ఇలాగ 45 పదులు 45 పదుల జపం చేసుకుంటున్నారు మీరు. ఎంత శక్తితో చూడండి. కనుక జపం చేసుకోండి, సరస్వతీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ మంత్రం ఎంతో సులభమైనది. ఓం 2 మంత్రాలు ఇప్పుడు మేము మీకు 2 మంత్రాలు తెలియజేస్తున్నాం. ఓం ఐం వదవద వాగ్వేదిని స్వాహ. ఇది ఒక సులభమైనటువంటి మంత్రము, చిన్నపిల్లాడి సహితం చెప్పగల మంత్రము. ఇంకొక మంత్రం ఉంది, ఓం వృష్టి ప్రదాయిన్యై నమః. ఓం వృష్టి ప్రదాయిన్యై నమః. చిన్నపిల్లాడి సహితం చెప్పగల మహామంత్రం ఇవి. ఇవి జపం చేసుకోండి. సదా సరస్వతీదేవికి పూజ చేయండి, హోమం చేయించుకోండి. గ్రహణం రోజు పూజ చేయండి. గ్రహణం రోజు మంత్రాన్ని జపసాధన సిద్ధి చేసుకోండి, సర్వసిద్ధులు అవుతారు. ఎలాగైతే ఋషులు మునులు యక్ష కిన్నెర కింపురుషాది దేవతలు మరియు అఘోర రాతాంత్రికులు చేసినటువంటి సరస్వతీదేవి ఉపాసన మహామంత్రము తరతరాలుగా యుగాలుగా మనకు వస్తుంది. వాళ్ళకి నమస్కరించుకోవాలి. సరస్వతీదేవికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, మరియు లక్ష్మి మరియు దుర్గా మరియు సరస్వతీదేవికి నమస్కరించుకోవాలి. చక్కగా బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రుణ్ణి మరియు వాయుదేవుణ్ణి మరియు అగ్నిని మరియు సకల దేవతలను స్మరించుకొని ఈ మంత్రాన్ని జపించండి. మీకు తక్షణం సిద్ధవుతుంది. మీ ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి మీ వాళ్ళు తిరిగి వస్తారు. మిమ్మల్ని కాదన్నటువంటి, మిమ్మల్ని ప్రేమించను అన్నటువంటి స్త్రీ మీ దగ్గరికి వస్తుంది. నిన్ను ప్రేమించను వెళ్ళు అంటున్నటువంటి ఆ యువకుడు మీ దగ్గరికి తప్పకుండా వస్తాడు. మీ మాట వింటాడు, మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు. కనుక ఆమె వివాహం చేసుకుంటుంది మిమ్మల్ని. చక్కగా ఈ మంత్రాన్ని జపించండి. పరీక్షల్లో పాస్ అవుతారు. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి అవార్డు వస్తుంది, మంచి పేరు వస్తుంది, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగుతుంది. మీ లవ్, మీ ప్రేమ నిజాయితీ అయితే నెరవేరుతుంది, నిజాయితీ కాకపోతే నెరవేరదు. కనుక ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి మహామంత్రాన్ని మేము మీకు తెలియజేశాం. కనుక సరస్వతీదేవి అనుగ్రహ కన్నా కటాక్షాలు మీకు కలగాలంటే, సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ గొప్ప మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకోండి. సరస్వతీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక ఈ మంత్రం వలన ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి. కొన్ని రోజులు జపం చేసి వదిలేయకూడదు. అంటే ఓ 10 రోజులు జపం చేసావు, నీకు ఇబ్బంది జరిగింది, మీ చుట్టుపక్కల ఎవరో చనిపోయారు, మీ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారు, ఆ 10 రోజులు మినహాయించి 6 నెలల తర్వాత మళ్ళీ జపసాధన మళ్ళీ మొదలు పెట్టాలి. ఎప్పుడైతే 5 లక్షలు జపం చేసుకున్నావో మళ్ళీ 5 లక్షల నుంచి మొదలు పెట్టాలి. కనుక నీకు ఒకటే తెలియజేస్తున్నాను, నువ్వు కనుక హోమం చేసుకుంటే కనుక, మీరు కనుక హోమం చేసుకుంటే కనుక ఆ ఫలితం అలాగే ఉంటుంది. మన బ్యాంకులో డబ్బు ఎలాగైతే ఉంటుందో రక్షణగా, అలాగే మీరు హోమం చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది. మంత్ర సాధన అయితే మళ్ళీ పునఃస్మరణ చేయాల్సిందే, పునర్జపం చేయాల్సిందే, మంత్రసిద్ధి చేసుకోవాల్సిందే. మళ్ళీ 5 లక్షలు జపిస్తే మళ్ళీ 5 లక్షలు జపించాల్సిందే. ఈ దీక్ష ఉన్నంత కాలము, దీక్ష చేస్తున్నంత కాలము ఎవరన్నా చనిపోయినా సరే, స్త్రీలు 4 రోజులు బయట ఉండకూడదు. వాళ్ళని ముట్టుకున్నా సరే ఫలితం పోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టాలి. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే, మీరు మీ వాహనంలో చాలా దూరం వెళ్ళిపోయారు, సగం దూరం వెళ్ళాక వాహనానికి ఇబ్బంది కలిగింది, నడవలేకపోతుంది వాహనం, మీరు నడిపించుకునే వెళ్ళాలి. మీరు వెళ్ళే చోటు 10 కిలోమీటర్లు అయినా, 50 అయినా సరే, 100 అయినా సరే, 1000 కిలోమీటర్లు అయినా సరే, చుట్టుపక్కల ఒక గ్రామం కానీ, ఒక షాపు కానీ, రిపేర్ షాపు కానీ లేనప్పుడు మీరు నడిపించుకుని వెళ్ళాల్సిందే. ఇంకొక అతన్ని వెళ్ళాలంటే అతని వాహనంలో, అతని ఆటోలో కానీ, అతని వ్యాన్లో కానీ ఎక్కించుకుని వెళ్ళాలంటే అతనికి డబ్బులు ఇవ్వాల్సిందే. మీ దగ్గర డబ్బులు లేవు, పెట్రోల్కే డబ్బులు లేవు అన్నప్పుడు ఆ వాహనానికి ఎక్కించుకున్న అతనికి ఏమి ఇస్తారు? కనుక ఈ మంత్రము అటువంటిది. వదిలి పెడితే శక్తి తగ్గుతుంది. మీరు జపించి సిద్ధి చేసుకున్నంతకాలము కూడా సిద్ధి కలుగుతుంది. కనుక ఆ రోజు నుంచి కనీసం 3 సార్లు మనసులో అనుకున్నా సరే ఫలితం మీకు దక్కుతుంది. కనుక సిద్ధి చేసుకోండి. 1008 సార్లు కానీ
1,50,000 సార్లు కానీ, 5,50,000 సార్లు కానీ, 12,50,000 సార్లు కానీ, 25,50,000 సార్లు కానీ జపించండి. ఇవేమో మేము చేయలేమయ్యా, మేము హోమం చేసుకుంటాం, మా శక్తి మా దగ్గర ఉంటుంది కదా, మా పూర్వీకుల దగ్గర, మా దగ్గర, మాకు తరతరాలుగా మాకు ఉంటుందయ్యా అనుకుంటే హోమం చేయించుకోండి. మాకంటే డబ్బులు లేవయ్యా, మేము చేయించుకోలేము అనుకుంటే ఈ మంత్ర సాధన చేయండి. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రం వలన ఫలితాలు కలుగుతాయి. కొండను సహితం కదిలించి మన దగ్గరకు రప్పిస్తుంది. అది వెండి కొండ అయినా, బంగారం అయినా సరే, రాగి, తగరం, చేవండి, ఇత్తడి, తగరం అయినా సరే మీ దగ్గరికి రావాల్సిందే. ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే మీ దగ్గరికి రావాల్సిందే. వారు మీ మాట వినాల్సిందే. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని శుభానికి వినియోగించండి, అశుభానికి వినియోగించకండి. మంచి పనులకు ఈ మంత్రాన్ని వినియోగించండి, చెడు పనులకు వినియోగించకండి. సరస్వతీదేవి ఒకటే చెప్తుంది, మిత్రమా, మా భక్తుడా, నువ్వు నిజాయితీగా ఉండు. ఎప్పుడైతే నిజాయితీగా హోమాలు, మంత్ర సాధన, జప సాధన మీ కుటుంబ సభ్యుల కోసం, సకల ప్రజల మానవాళి కోసం జపం చేస్తావో, మంత్ర సాధన చేస్తావో, హోమం చేస్తావో, నీ జీవితం బాగుంటుంది. నీ తదుపరి జీవితం మీ కుటుంబ సభ్యులు, నీ మనవలు, ముని మనవలు వచ్చేదాకా కూడా వాళ్ళ జీవితం బాగుంటుంది అని సరస్వతీదేవి మీకు తెలియజేస్తుంది. కనుక ఈ దివ్యమైనటువంటి సరస్వతీదేవి మహామంత్రాన్ని మీరు జపించాలి. కనుక సరస్వతీదేవి మంత్రము, మంత్ర సాధన చాలా గొప్పది. మీరు నిజాయితీగా చేసుకోండి, చక్కగా చేసుకోండి. సరస్వతీదేవి యొక్క పూజా విధానాన్ని, హోమాన్ని కూడా తెలియజేశాను, హోమ ద్రవ్యాలను కూడా తెలియజేశాను. నాకు తెలుసున్న మట్టుకు నేను తెలియజేశాను. సరస్వతి ఉపాసకులకి ఇంకా తెలిసి ఉండొచ్చు, నన్ను క్షమించాలి. నాకు తెలుసున్న పరిధిలోనే నేను తెలియజేశాను కనుక సరస్వతీదేవి అనుగ్రహ కన్నా కటాక్షాలు. హోమ విధానాన్ని తెలియజేశాను కదా, పూజ విధానాన్ని నాకు తెలుసున్నటువంటి మామూలు వాళ్ళు తెలుసుకునే అంటున్నటువంటి సరస్వతి పూజ మాత్రమే తెలియజేశాను. కనుక సరస్వతీదేవి అనుగ్రహం వాళ్ళకి కలగాలని నేను తెలియజేస్తున్నాను. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. ఓం ఐం వదవద వాగ్వేదిని స్వాహ. ఓం వృష్టి ప్రదాయిన్యై నమః. ఓం సరస్వత్యై నమః. మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. సరస్వతీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. నేను శ్రీకాంత్. నమస్కారం.